హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. కళ్యాణ్ గారి అభిమానులకు పండగ మొదలైపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏదైతే సెకండ్ సాంగ్ రాబోతుందో ఆ సాంగ్కి సంబంధించి హైప్ అయితే మామూలుగా లేదు. ఏ రేంజ్లో ఉందంటే సోషల్ మీడియా మొత్తం ఈ సాంగ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ అని ఏదైతే ఈ సాంగ్ ఉందో ఇది కొన్ని తరాల పాటు ఏలేస్తుంది అనే రకంలో మాట్లాడుతున్నారు అన్న. అంటే ఒక సాంగ్‌కి ఎంత హైప్ అంటే అక్కడ 'హరీష్ శంకర్' ఇస్తున్న ఎలివేషన్స్ గాని, ఆ సాంగ్ మరీ ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' మేనరిజం దీని మీద ఉండబోతుందంట. ఇంకా ఒక్కసారి ఊహించుకోండి, 'గబ్బర్ సింగ్' అనే సినిమా కళ్యాణ్ గారి అభిమానులకే కాదు ఎంటైర్ తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక స్పెషల్ సినిమా. అప్పటి వరకు కూడా కళ్యాణ్ గారి స్టార్‌డమ్‌కి తగ్గ హిట్ పడక కళ్యాణ్ గారి అభిమానులు మొక్కని దేవుళ్ళు లేరు. సో అలాంటి కళ్యాణ్ గారి అభిమానులకి దేవుడిచ్చిన వరమే 'హరీష్ శంకర్' 'దబ్బాంగ్' రీమేక్ అన్నారు. అసలు 'దబ్బాంగ్'ని మించిపోయే రీతిలో తీశారు 'గబ్బర్ సింగ్' సినిమాని. ఇప్పటికీ 'గబ్బర్ సింగ్' అనే సినిమా వైబు ప్రతి సెంటర్‌లో ఒక స్టాండర్డ్, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒక మాస్ సినిమా, ఒక ఎంటర్‌టైనింగ్ సినిమా, ఒక కొత్త రకంగా క్లియర్‌గా చెప్పాలంటే అప్పటి వరకు ఉన్న కళ్యాణ్ గారు వేరే, 'గబ్బర్ సింగ్' కళ్యాణ్ ఇది కదా మా కళ్యాణ్ అనే రేంజ్‌లో. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో రిపీట్ అవుతుందా అంటే 100కి 100 కాదు, 100కి 200% రిపీట్ అవుతుంది. అసలే ఓజీ ఇచ్చిన కిక్‌లో ఉన్న కళ్యాణ్ గారి అభిమానులకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా వైడ్‌గా డే 1లో ఓజీ అనేది టాప్ కలెక్షన్స్. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికొస్తే ఏంట్రా బాబు, ఇప్పటివరకు కూడా సరైన కంటెంట్ పడలేదు. సాంగ్ 'దేఖలేంగా సాలా' సాంగ్ అయితే కళ్యాణ్ గారి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేనటువంటి డాన్స్. ఇప్పుడు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్‌లో కూడా మరి ఏం మ్యాజిక్ ఉందో ఏంటో తెలీదు గానీ, ఇది మాత్రం ఖచ్చితంగా ఈ సెకండ్ సింగిల్‌తో సినిమాకున్న హైప్ మొత్తం మారబోతుందంట. ఇంకా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనే వార్తల్లో ఇప్పటివరకు అంటే ఒక క్లారిటీ అయితే మార్చ్‌లో సినిమా ఉందా? లేదా? అని ఒక సందిగ్ధం అయితే ఉంది ఫ్యాన్స్ మధ్య. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్‌గా ఈ సినిమా మార్చి 26న అయితే సినిమా థియేటర్‌లోకి రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ కంటెంట్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల్లోకెళ్తే, ఇప్పుడు ట్రైలర్ అనేది ఈ సినిమాకి సంబంధించి 2 వారాల ముందే రిలీజ్ చేయడానికి చాలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నారంట హరీష్ శంకర్. ఈ సినిమా అనేది ఇప్పుడు కళ్యాణ్ గారికి కాదు భయ్యో, హరీష్ శంకర్‌కి చాలా ఒక పెద్ద పరీక్ష లాంటి సినిమా. ఎప్పుడో తీసిన 'గబ్బర్ సింగ్' సినిమాతోనే ఇప్పటి వరకు సర్వైవ్ అవుతున్న హరీష్ శంకర్ గారికి ఆ రేంజ్ హిట్ అయితే తగలలే. మళ్ళీ అది కళ్యాణ్ గారితోనే రిపీట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే అన్న, కళ్యాణ్ గారి అణువణువు, కళ్యాణ్ గారి యొక్క హెయిర్ స్టైల్ గాని, ఆయన కదలికలు గాని, ఆయన ఏ మూవ్‌మెంట్‌లో బాగుంటారు, ఏ యాంగిల్‌లో బాగుంటారు అనేది ఇంకా ఒక ఫ్యాన్‌గా హరీష్ శంకర్‌కి మించి ఎవరికీ తెలీదన్న. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే చూడండి 'గబ్బర్ సింగ్' సినిమా ప్రతి ఫ్రేమ్‌లో కూడా కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విషయానికొస్తే ఇప్పుడు కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఇంకా. నాకు తెలిసి ఇండియాలో ఏ హీరోకి లేనటువంటి క్రేజ్ ఇప్పుడు కళ్యాణ్ గారికి ఉంది. ఇంకా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఇంక తెలుగు రాష్ట్రాలకు ఒకే దేవుడు ఇంక కళ్యాణ్ గారే. ఇంకా నో డౌట్. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే కళ్యాణ్ గారు ఇంకా సినిమాల మీద కాదు కాన్సంట్రేట్ చేయక వేరే వేరే హీరోలు సర్వైవ్ అవుతున్నారు. కానీ కళ్యాణ్ అనే వ్యక్తి కంప్లీట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కంప్లీట్‌గా సినిమాల మీద కాన్సంట్రేట్ చేస్తే ఇంక ఇక్కడ ఎవడు ఉండడు. ఇప్పుడు అలాంటి కళ్యాణ్ గారి ఫ్యాన్ బైన హరీష్ శంకర్ గారు ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' కళ్యాణ్ గారిని ఏ రేంజ్‌లో చూపించబోతున్నారనేది నాకు తెలిసి కళ్యాణ్ గారి ఇంత ఈ రేంజ్ ఆఫ్ లుక్స్ మాత్రం పడింది ఈ 'పంజా' తర్వాత ఇప్పుడు మళ్ళీ 'ఉస్తాద్ భగత్ సింగ్' భయ్యా. ఆ లుక్స్ ఏంటి భయ్యా, అలా ఉన్నాడు ఏంటి భయ్యా ఆయన? ఆయన హెయిర్ స్టైల్ గాని, ఆయన గాని చెప్తున్నా కదా! ఈ సినిమా ట్రైలర్ 2 వారాల ముందే రిలీజ్ చేస్తున్నారంటే సినిమాని ఎంత పకడ్బందీగా ప్రిపేర్ చేసుకున్నాడో హరీష్ శంకర్ మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంక ఈ సినిమాలో హైలైట్స్, ఈ సినిమా స్టోరీ ఇది, అది ఏది మాట్లాడినా సరే, ఈ సినిమా ఏదో ఒక కమర్షియల్ సినిమా, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అనే వేలోనే చూస్తున్నారు. కానీ ఈ సినిమా స్టోరీ లైన్ అనేది ఒక చాలా పెద్ద యూనివర్సల్ కంటెంట్ అట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో జరుగుతున్న ఒక పెద్ద ఇష్యూ మీద ఈ సినిమా ఉండబోతుంది అనే విషయాలు ఏవైతే బయటకొచ్చాయో, అందుకే ప్రొడ్యూసర్లు కూడా ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే, రవి గారు గాని, మైత్రి వాళ్ళు ఈ సినిమా గురించి చాలా రిలాక్స్‌గా ఇది ఎప్పుడు రిలీజ్ అయినా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే టైప్‌లో ఉన్నారు. అది 'ఓజీ' తర్వాత, 'ఓజీ' ముందు అదేది కాదు, 'ఓజీ' వస్తది అంటున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ సినిమా మీద ఈ టీమ్‌కున్న కాన్ఫిడెన్స్. మళ్ళీ చెప్తున్నా భయ్యా, ఓపెనింగ్స్ గాని, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గాని తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కళ్యాణే. కళ్యాణ్ గారే. ఇక ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది ఇదేదంటే, ఏ సర్టిఫికేట్ సినిమాతోనే, 'యూ/ఏ సర్టిఫికేట్' సినిమాతోనే, 'ఓజీ' లాంటి కంటెంట్‌తోనే, ఫుల్ యాక్షన్ సినిమాతోనే 350 కోట్లు ఒక రీజనల్ లాంగ్వేజ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన కళ్యాణ్ గారు ఇప్పుడు ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ దిశగా రాబోతున్నారు. ఇక ఇందులో కివ్వు కాకిక మించి
ఒక ఐటెం సాంగ్ ఉందంట. నిన్న ఫ్యాన్స్ దీని మీద స్పేస్ పెట్టారు భయ్యా. ఈ సాంగ్ చూసి ఒక జస్ట్ 1 మినిట్స్ వరకు సాంగ్ చూసిన వాళ్ళు చెప్తున్నారు, అసలు కళ్యాణ్ గారి డ్యాన్స్కి బీసీ సెంటర్లు ఊగిపోతాయట. ఒక్కసారి ఊహించుకోండి ఎంత ఊరమా సినిమా పడి. ఎందుకంటే ఇప్పుడు ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ అది ఇది సైన్స్ ఫిక్షన్ అని అది ఇది ఏవేవో పెద్ద పెద్ద కథలతో వస్తున్న తెలుగు సినిమాకి ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ఒక మాస్ సినిమా పడి చాలా రోజులు అయిపోయింది. మనకి మనశంకర వరప్రసాద్ కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి అదే రీజన్. అందరిలాగా యాక్షన్ సినిమాలు ఏదేదో కాకుండా ఒక సింపుల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక వింటేజ్ బాస్ని చూపించారు. నాకు తెలిసి ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా గబ్బర్ సింగ్ లాంటి క్యారెక్టర్ని మళ్ళీ మనకి పరిచయం చేస్తూ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్పై అలాంటి ఇన్స్పెక్టర్ అలాంటి క్యారెక్టర్ అంటే పోరాటం చేస్తే ఎలా ఉండబోతుంది అనేదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. చెప్తున్నాను కదన్నా, ఇది ఒక కల్ట్ ఫ్యాన్ బాయ్ సంభవం. హరీష్ శంకర్ అనేవాడికి కళ్యాణ్ గారు ఎలాగైనా రైటా లెఫ్టా ఏ యాంగిల్లో పెడితే ఎలా ఉంటారు అనేది ఆ లుక్స్ పరంగా ఇంకా హరీష్ శంకర్కి మించి ఎవడో తెలియదు. దేఖ్లేంగే చాలా సాంగ్లో కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ చూస్తుంటే ఇంట్రా బాబు ఆయన ఇంకా యాక్చువల్లీ ఆఫ్లైన్గా ఆన్ స్క్రీన్కి అసలు సంబంధం లేదు, ఎలాగరా బాబు ఈ మెయింటెనెన్స్ అనిపిస్తుంది. ఇక కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విషయానికి వస్తే వాళ్ళు అంత రిలాక్స్గా ఉంటారంటే అసలు సినిమాలతో మాకు సంబంధం లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకా మా సినిమాలు కాదు, మేము పాలిటికల్గానే బిజీగా ఉంటాం, సినిమాలు కాదు ఇది అంటారు. కానీ మరి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు భయ్యా. సినిమాకు వారం రోజుల ముందు నుంచి ఒక హైప్ క్రియేట్ అవుద్ది భయ్యా, ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తారు భయ్యా. సోషల్ మీడియా కానీ ఆఫ్లైన్ కానీ ఎక్కడైనా ఆ కళ్యాణ్ గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంట, మనకు భలే క్రియేట్ చేస్తారు భయ్యా. వీళ్ళకి ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనురుదనో, లేదంటే పాన్ ఇండియా డైరెక్టర్లను, లేదంటే 1000 కోట్లు కొట్టాలి, ఇవి పెట్టాలి అవి పెట్టాలి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే భారీ విఎఫ్ఎక్స్ అను, ఒక పెద్ద డైరెక్టర్, పెద్ద కాంబినేషను, పెద్ద ప్రొడక్షన్ హౌస్, అలాంటివి ఏవీ లేకుండా వీళ్ళు పాన్ ఇండియా సినిమాలు తనదన్న రికార్డులు పెడుతున్నారంటే కేవలం కళ్యాణ్ గారి ఒక్క పేరు చాలు భయ్యా. అంటే వాళ్ళ ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు. అంటే మీ హీరోలు పాన్ ఇండియా హీరోలు అవ్వచ్చు, పాన్ పరా హీరోలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి వన్ అండ్ ఓన్లీ కింగ్ ఈజ్ కళ్యాణ్ అంటారు. అది నిరూపిస్తారు కూడా. ఏ హీరోకైనా సరే ఓపెనింగ్స్ అనేవి ఆ హీరో సత్తా నిలబెడతాయి. ఆ తర్వాత సినిమా క్లిక్ అయితే ఆ ఓచుకోత వేరేగా ఉంటుంది. అది మనం ఓజీతో చూసాం ఆల్రెడీ. ఇప్పుడు ఓజీకి మించి నాకు ఎందుకో ఉస్తాద్ భగత్ సింగ్ మీద విపరీతమైన బజ్జు ఉంది భయ్య. ఎందుకంటే ప్రతి సినిమా హడావిడిగా వచ్చిన సినిమాల కంటే చాలా స్తబ్దుగా వచ్చి మనశంకర వరప్రసాద్ లాగా మొత్తం చుట్టుకెళ్ళిపోయారు. మొత్తం చూడండి, మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ ముందు ఎన్ని ట్రోల్స్ చేశారు, అది చేశారు ఇది చేశారు, కానీ మొత్తం కలెక్షన్లన్నీ మొత్తం చుట్టేశాడు భయ్య మెగాస్టార్. ఇప్పుడు నాకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో కూడా అలాంటిదే ఏదో జరుగుతుంది అని చాలా క్లియర్గా ఉన్నాను. నా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక కంటెంట్ పడితే, ఒక యావరేజ్ కంటెంట్ ఇస్తేనే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా బ్లాక్ బస్టర్ కంటెంట్. సో తెలుగు రాష్ట్రాల్లో ఏ రికార్డు మిగలదు. మళ్ళీ ఆ రికార్డులు కొట్టాలంటే చెప్తున్నా కదా, మీ పాన్ ఇండియా హీరోలు, పాన్ వరల్డ్ హీరోలు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఏవో విఎఫ్ఎక్స్లు అని అవని ఇవని అబ్బో గిబ్బో ఏవో పెద్ద పెద్ద ఫైట్లు పెడితే తప్ప ఈ రికార్డులు మళ్ళీ కొట్టలేరు. అది ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి స్టామినా. కేవలం పవన్ కళ్యాణ్ అని ఒక పేరు చాలు భయ్య. డైరెక్టర్తో పని ఉండదు, మ్యూజిక్ డైరెక్టర్తో పని ఉండదు, అసలు ఏంటి ఎలా ఉంటుంది కథ గదా అసలు ఏది పట్టించుకోరు. కళ్యాణ్ బాబు సినిమా రిలీజ్ అయితే అదే పండగ అంతే. కానీ కొంతమంది హీరోలకి ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ ఉండాలి, ఒక కాంబినేషన్ పడాలి, అది ఇది. నిజంగా కళ్యాణ్ గారికి దేవుడిచ్చిన వరం అన్న ఈ ఫ్యాన్ బేస్ మాత్రం. ఇలాంటి ఫ్యాన్ బేస్ ఇండియాలో నాకు తెలిసి ఎవ్వడికి లేదు కూడా, ఉండదు కూడా. ఎందుకంటే అన్న ప్రతి ఒక్క హీరోది ఒక హిట్ అయితేనో లేదంటే ఏదో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొడితేనే ఏదో ఒక క్రేజ్ వస్తుంది, కానీ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఫ్యాన్స్ ఎక్కువ. సో అదే కళ్యాణ్ గారి యొక్క మెయిన్ ఎజెండా. అన్న ఓటీటీ కంటెంట్లు తీసిన, బ్రో లాంటి సినిమాలు తీసినా, లేదంటే భీమ్లా నాయక్ లాంటి రీమేక్ సినిమాలు తీసినా సరే ఆల్ టైమ్ రికార్డులు పెట్టారంటే ఇది ఇండస్ట్రీలో వేరే హీరో ఎప్పటికైనా సాధ్యం అన్న. అసలు ఓపెనింగ్స్ వస్తాయన్న అలాంటి సినిమాలు తీస్తే. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డ్యాన్స్, ఫైట్లు, సాంగ్స్ ఎరగదీయబోతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక్కసారి ఉంచుకోండి. ఫ్యాన్స్ రచ్చ ఏ విధంగా ఉండబోతుంది, ఇక డే 1 ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయి, ఇక వన్స్ పాజిటివ్ టాక్ పడితే ఆ సినిమా రేంజ్ ఏంటనేది ఎవడు ఊహించలేడు. ఎందుకంటే అన్న కళ్యాణ్ గారికి మళ్ళీ చెప్తున్నాను, అందరు ఫ్యాన్స్ ఒక లెక్క, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక లెక్క. వన్స్ ఎంటర్టైన్మెంట్ సినిమా కానీ అలాంటి కమర్షియల్ సినిమా క్లిక్ అయితే ఒక అత్తారింటికి దారేది, ఒక గబ్బర్ సింగ్ రాసి పెట్టుకోండి. దానికి మించి ఇప్పుడు మీరు ఏదైతే సోకాళ్ళు పాన్ ఇండియా పాన్ వాళ్ళు ఏవో అది ఇదైపోతున్నారు కదా, ఆ రికార్డులన్నీ మడత పెట్టేస్తాడు కళ్యాణ్ బాబు. ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారు, ఏదైతే సెకండ్ సింగిల్, నెక్స్ట్ ఓరా మాస్ సాంగ్, ఇంకా సినిమా ట్రైలర్.
సినిమా ట్రైలర్ని 2 వారాల ముందే రిలీజ్ చేస్తున్నారంటే ఒక్కసారి చూడండి. సినిమా మొత్తం కంటెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది. సినిమాని ప్రతీదీ కూడా చాలా క్లియర్‌గా ఉన్నాడు. హరీష్ శంకర్ భయ్య ఎంత క్లియర్‌గా ఉన్నాడంటే ఈ సినిమాతో మరొక్కసారి 'గబ్బర్ సింగ్'కి మించి మ్యాజిక్ అయితే రిపీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీరు రెడీ అయిపోండి. 'ఓజీకి' మించిన విధ్వంసం చూడబోతున్నారు.